తిరుమల ఆలయంలో పరిమళపు అర దగ్గర మనం ఏం చేస్తామంటే మన కోరికలన్నీ ఆ రాతి బండపై రాసేస్తూ ఉంటాం. నిజంగా అక్కడ మనం చేసే పెద్ద పొరపాటు అది. పరిమళపు అర యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం పెడతారు కదా, ఆ పచ్చకర్పూరాన్ని ఈ పరిమళపు అర దగ్గర నూరి నున్నగా చేసి స్వామివారి గడ్డానికి పెడతారు. ఇంకా సుగంధ ద్రవ్యాలను ఈ రాతి బండపై నూరి స్వామివారి కైంకర్యాలకి వాడుతూ ఉంటారు. ఇది తెలియక చాలా మంది ఈ అరపై వేళ్లతో తమ కోరికలను రాస్తూ ఉంటారు. ఎందుకంటే తమ కోరికలు కూడా స్వామివారి దగ్గరకు చేరుతాయని నమ్మకం. ఇకపోతే ఈ పరిమళపు అర ఎక్కడుంటుంది అంటే యోగ నరసింహస్వామి ప్రదక్షిణ అయిందే స్వామికి ఎడం వైపు ఈ అర ఉంటుంది. ఈ అరపై పచ్చకర్పూరం సువాసనలు వస్తూ ఉంటాయి. వాటిని అద్దుకొని నెత్తిపై రుద్దుకుంటారు పవిత్రమైనదనే ఉద్దేశంతో. ఇలా శ్రీవారి ఆలయంలో ఎన్నో విశేషాలు. మనం దర్శనమైన తర్వాత విమాన ప్రదక్షిణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించండి.